హాయ్ అండి, ఈరోజు బీరకాయ జీలకర్ర కారం పెట్టి చేస్తున్నాను. అది చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే జీలకర్ర, కారం, ఉప్పు, అంతే అండి. ఈ మూడే కావాల్సిన పదార్థాలు. బీరకాయ, ఆయిల్. ఇవేంటంటే ఇప్పుడు ఇందులో జీలకర్ర మిక్సీలో దంచుకోవచ్చు కూడానండి. మిక్సీలో వేస్తున్నాం. మిక్సీలోకి జీలకర్ర కొద్దిగా మనం కూర క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. కారం, మనం తినేదాన్ని బట్టి కొంచెం వేసుకున్నా పర్వాలేదు. ఉప్పు సరిపడా. అంతేనండి మనం వేసుకోవాల్సింది. ఇది కొంచెం పౌడరు మెత్తగా పట్టేసుకోవాలి. జీలకర్ర, ఉప్పు, కారం. ఇది బీరకాయ కారం కూర అంటారండి. జీలకర్ర నలగాలి. ఇదిగోండి, జీలకర్ర కారం పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారాన్ని ఆ బీరకాయ ముక్కలు ఇలా వంకాయలా కట్ చేసుకొని అందులో పెట్టి కుక్కి నూనెలో వేయాలి. ఇలా అంటే మొత్తం చీరేద్దు, ఇందులో ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఈ కారం ఇందులో పెడతాం. ఇలా అన్నీ అలా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా చీల్చుకున్నాం కదండి కాయ. ఈ కారం ఇందులో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన ముక్క ఉడికినప్పుడు మొత్తం మంచిగా కారం లోపలికి అంటు చేసుకున్నాక అప్పుడు ఆయిల్ ఇది చేసి ఆయిల్లో ఇవ్వండి. ఇప్పుడు నేను బీరకాయ కూర మూకుడు పెట్టుకున్నానండి. అందులో కూరకి ఎంత కూరలో దానికి బట్టి నేను ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు అది వేడెక్కింది చూడండి. వేడెక్కిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు ఇట్లా అన్నీ వేసేసుకోవచ్చండి. ఒక్కటొకటి ఏం అక్కర్లేదు, అన్నీ వేసేసుకోవచ్చు. కారం అక్కడ దీంట్లోకి పోతుంది కదా అని నేను ఇలా పెడుతున్నా. ఒక 5 నిమిషాలు ఇట్లా పెట్టి ఉంచేసి కదిపితే కారం ఊడిపోకుండా ఉంటుంది, నూనెలో పడకుండా ఉంటుంది. అన్నీ పెట్టేసుకోవచ్చండి, పర్వాలేదు. దాని మీద ఒకటి పెట్టుకున్నా ఏం కాదు. చూసారు కదా, ఇలా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఉంచండి. కారం విడిపోకుండా ఉంటుంది. నెమ్మదిగా తేలిగ్గా ఇలా కిందవి పైవి కలిపితే అన్నిటికీ ఆయిల్ అంటుతుంది. ఆయిల్ అంటితే అందులో ఉన్న కారం బయటికి రాకుండా ఉంటుంది. ఇలా తేలిగ్గా కలపాలి. తేలిగ్గా కలిపితే కారం ఊడిపోకుండా మంచిగా కాయలోనే ఉంటుంది కారం. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టుకోవాలి. కొంచెం పెట్టుకొని అందులో వాటర్ పోయాలి కొద్దిగా. వాటర్ ఎందుకంటే అడుగంటకుండా తర్వాత తొందరగా కూడా మగ్గిపోతుంది కూర. ఇప్పుడు ఎట్లా వచ్చింది, కలర్ఫుల్గా వచ్చింది కదండి. బాగుంది కదా, కలర్ వచ్చి ముక్క ఉడికిపోయింది. ఇది ముక్క చూసారా, మెత్తగా ముక్క మనం నొక్కుంటే ముక్క తెలిసిపోతుంది. ఇంకా కూర అయిపోయింది. కూర మీకు ఏం చేసే అవసరం లేదు. ఇంకా మిగిలిన కారం ఉంది కదండి, మనం చేసుకున్న కారం, దాన్ని మనకి ఎంత కారం కావాలంటే అంత ఇందులో వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ అట్లా ఉంది కదా కారం బాగా. ఇగోండి ఇలా వేసుకోవాలి. ఇలా కారం వేసుకోవాలి, కావాల్సినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా లైట్గా కలిపేసుకుంటే మనకి ఆ కారం వేగుతుందండి. కారం వేగాలంటే ఇంకా మూత పెట్టకూడదు, ఇంకా వాటర్ పెట్టిన మూత పెట్టకూడదు. పెడితే మొత్తం వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా మూత పెట్టకుండా కాసేపు వేగనియాలి. వేగితే కారం బాగా వేగుతుంది.
ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్. ఒక 5 నిమిషాలు కారం వేగాలి. ఇదిగోండి, చూసారా ఎలా ఆయిల్ తేలి ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. అదండి అయిపోయింది. మీకు ఇష్టం అంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. అంతే, బీరకాయ జీలకర్ర కారం. మనం ఆయిల్ పోస్తాం కదా, ఆయిల్ ప్లస్ వాటర్ అన్నీ కలిసింది కాబట్టి ఇది మనం అన్నంలో కలుపుకొని ముక్క నంచుకొని తినొచ్చు. మనం గ్రేవీ మనం ఎట్లా కలుపుకుంటామో ఇది అంతే గ్రేవీ అన్నమాట. మనం ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు. ఇలా ఉంచుకుంటే మనం అన్నంలో కలుపుకొని తినొచ్చు. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీ పూరి అన్నిటికీ చాలా బాగుంటుందండి. ఇంకా అయిపోయింది కదండి, స్టవ్ ఆపేయడమే. ఓకేనండి, మీకు చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.